అంగన్వాడీ పాలతో ఎప్పుడైనా బాదం పాలు ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. దీనికోసం 1 లీటర్ వరకు పాలు తీసుకున్నా నేను. అంటే ఒక ప్యాకెట్ అన్నమాట. ఒక ప్యాకెట్ పాలు ఇంకా గిన్నెలో వేసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత దీంట్లో మనమైతే బాదం మిక్సర్ పౌడర్ ఉంటుంది కదా! ఒక 2 స్పూన్స్ వరకు ఆ పౌడర్ వేసుకొని దాంట్లోనే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పౌడర్ మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. అలాగే మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! ఇంకా సూపర్ మార్కెట్స్‌లో కూడా ఉంటుంది. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే పాలలో వేసేయాలి. ఇలా పాలలో వేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతాయి. మనకి కొంచెం బాదం పాలు టైప్‌లో కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా వేసిన తర్వాత దీంట్లోనే మనకి ఇంకో పౌడర్ కూడా యూజ్ చేయాలి. అదే కస్టర్డ్ పౌడర్. అది 1 స్పూన్ వరకు తీసుకొని దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా ఇంకా పాలలో వేసేయాలి. పాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత మనం టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మేము షుగర్ తక్కువే తింటాము. సో, ఇంకా షుగర్ అయితే నేను కొంచెమే యాడ్ చేశాను. బాదం పాలలో మరీ షుగర్ ఎక్కువ ఉన్నా బాదం పాలు టేస్ట్ అనేవి బాగోవు. ఇంకా షుగర్ కూడా వేసిన తర్వాత కొంతసేపు మరిగించుకుంటే బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమే. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసాను నేను. ఇంకా బాదం పాలు టేస్ట్ అయితే చేసేస్తున్నాను. అలాగే మీరు ఇందులో బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని నేనైతే వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసేయండి. వీడియో ఇంతవరకు ఎలానో చూసారో చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను మరి. బాయ్.